ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమాలో ఒక పెద్ద డిబేట్. అదేంటంటే ఎన్టీఆర్ గొప్ప నటుడా లేకుంటే రామ్ చరణ్ గొప్ప నటుడా? వీళ్ళిద్దరిలో మార్కెట్ ఎవరికి ఎక్కువ ఉంది? సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఫ్యాన్స్ మా వాడు గ్లోబల్ స్టార్ అంటూ మా వాడికి ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పి ఇన్స్టాగ్రామ్స్ లో ఫాలోవర్స్ కానివ్వండి లేకుంటే ట్విట్టర్ లో కానివ్వండి మా వాడే గొప్ప అని చెప్తూ వీళ్ళ వీడియోస్ ఉంటాయి, వీళ్ళ పోస్టులు ఉంటాయి. అటు ఎన్టీఆర్ అభిమానులు ఏం చెప్తారు, మాకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, మాస్ లో క్రేజ్ ఎక్కువ ఉంది, ఫ్యామిలీ ఆడియన్స్ మా వైపే ఉన్నారు, బిగ్గెస్ట్ ఓపెనింగ్ కూడా ఇద్దరిలో కంపేర్ చేస్తే మా వాడికే ఉందని చెప్పి ఎన్టీఆర్ అండ్ ఫ్యాన్స్ అంటారు. సో వీళ్ళిద్దరిలో ఫ్యాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నారు, వీళ్ళిద్దరిలో మార్కెట్ ఎవరిది గొప్పది, అండ్ వీళ్ళిద్దరి కంపారిజన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని కంప్లీట్ గా ఎందు వరకు చూడండి, దీంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా ఫ్యూచర్ కి అంటే మన ఫస్ట్ జనరేషన్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఆ తర్వాత బాలయ్య, చిరంజీవి, ఇలా ఆ తర్వాత కొన్ని రోజుల వరకు మొన్నటి వరకు మహేష్, ప్రభాస్, ఇలా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి రాబోయే 10 నుంచి 15 సంవత్సరాలకు టాలీవుడ్ ని ఏలేదెవరు? అందులో ముఖ్యంగా వినిపించే పేర్లలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేర్లు కూడా వినిపిస్తాయి. సో వీళ్ళల్లో ఇప్పుడు పోటీ జూనియర్ ఎన్టీఆర్ మధ్య అండ్ రామ్ చరణ్, వీళ్ళిద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ మూవీలో నటించడం జరిగింది. వీళ్ళిద్దరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. అసలు మ్యాన్ ఆఫ్ మాసెస్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ని ముద్దుగా పిలుచుకోవడం, యంగ్ టైగర్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అటు రామ్ చరణ్ కూడా మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రామ్ చరణ్ కూడా ఉంది. సో ఇక్కడ ఆడియన్స్ ని రప్పించడంలో లేకుంటే బిగ్గెస్ట్ మార్కెట్ ఉంది అనడంలో సోషల్ మీడియా పేజెస్ కానివ్వండి, లేకుంటే ట్విట్టర్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉండడం కానివ్వండి కాదు. ఒక మూవీకి ఫస్ట్ డే టికెట్స్ తెగి వచ్చిన కలెక్షన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్సే కాకుండా ప్రతి ఒక్క ఆడియన్స్ ఆ ఒక మూవీకి ఎంత కలెక్షన్స్ వచ్చింది దాని నుంచి తెలుస్తుంది ఏ హీరో స్టార్డమ్ ఎంత ఉంది అనేది ఫస్ట్ డేకి. సో ఆ రేస్ లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికైతే ముందు వరుసలో ఉన్నారు. అండ్ దేవర మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత సోలో హీరోగా తీసిన మూవీ దేవర మూవీ, అది మంచి హిట్ అవ్వడమే కాకుండా దేవన్ బిగ్గెస్ట్ దేవన్ గా మనం చూడొచ్చు. 172 crores ఆ మూవీకి రావడం అనేది మనకు తెలుస్తుంది. ఇటు రామ్ చరణ్ గారు కూడా ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ లాంటి మూవీ తీసి అల్ట్రా డిజాస్టర్ ని చూసినప్పటికీ రామ్ చరణ్ మార్కెట్ కూడా అంత తక్కువ ఏమీ కాదు అన్నట్లు ఉంటుంది. సో వీళ్ళిద్దరి కంపారిజన్ మొదటి నుంచి చూసుకుంటే యాక్టర్ వైజ్ గా జూనియర్ ఎన్టీఆర్ 2001 లో నిన్ను చూడాలని చెప్పి మూవీతోని డెబ్యూ చేయడం జరిగింది. సో ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక యావరేజ్ గా చూడొచ్చు. ఆ తర్వాత ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1 ఇలాంటి వరుస పెట్టి మూవీస్ సూపర్ స్టార్డమ్ ని తీసుకొచ్చి 19 years కే స్టార్ హీరో లీగ్ లో నెంబర్ 1 ని చేసి అప్పటి స్టార్ హీరో అయిన చిరంజీవి, బాలకృష్ణ లాంటి యాక్టర్స్ కి నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అని చెప్పి ప్రజెంట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ ని. అంత చిన్న వయసులోనే సూపర్ స్టార్ ఇమేజ్ ని చూడడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరియర్ అంత ఈజీగా ఏం సాగలేదు, అప్స్ అండ్ డౌన్స్ మనం చూడవచ్చు. సో హిట్స్ వచ్చిన తర్వాత వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చిన తర్వాత కూడా మధ్యలో హిట్స్ చేసుకుంటూ ఒక కేవలము సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1, ఆది లాంటి మూవీసే కాకుండా జనతా గ్యారేజ్ లాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కానివ్వండి, యమదొంగ లాంటి ఫ్యాంటసీ మూవీ కానివ్వండి, యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్ కానివ్వండి, అండ్ చాలా వరకు టెంపర్ లాంటి ఒక ట్రబుల్ ఫేస్ లో టెంపల్ లాంటి మూవీ కానివ్వండి, ఇలా వరుస పెట్టుకుంటూ యాక్టింగ్ ఫేస్ చూసుకుంటే ఆర్ఆర్ఆర్ మూవీ కానివ్వండి, ఇలా చాలా మూవీస్ స్టెప్ బై స్టెప్ తన ఫ్యాన్స్ ని బిల్డ్ చేసుకుంటూ తనకంటూ ఒక మంచి ఎంపైర్ ని క్రియేట్ చేసుకొని తిరుగులేని స్టార్ హీరోగా, మాస్ హీరోగా మనం చూడవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని. అండ్ అందువల్లనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ కి కేవలము మూవీతోని కాకుండా జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ వల్ల డే 1 ఓపెనింగ్స్ కానివ్వండి, మంచి స్ట్రాంగ్ పల్స్ ఉన్న ఏరియాస్ లో కానివ్వండి, ఫ్యామిలీ ఆడియన్స్ కానివ్వండి మంచి ఓపెనింగ్స్ తీసుకురావడానికి కారణమవుతాయి. అందువల్లనే జూనియర్ ఎన్టీఆర్ ఈ రేస్ లో కాస్త టాప్ ఉన్నట్లు నాకైతే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ రామ్ చరణ్ విషయానికి వస్తే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆ ఫ్యామిలీలో దాదాపు డజన్ కు పైగా హీరోస్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే తండ్రి మెగాస్టార్ కావడము, బాబాయ్ మెగా పవర్ స్టార్ కావడము, వీళ్ళ నుంచి వచ్చిన మెగా పవర్ స్టార్ గా మనం చూడవచ్చు. గ్లోబల్ స్టార్ అని చెప్పి ఫ్యాన్స్ ట్యాగ్ ఇచ్చినప్పటికీ గ్లోబల్ కాదు, నేను మెగా పవర్ స్టారే అని చెప్పి రామ్ చరణ్ గారు చెప్పడము, తెలుగు స్టేట్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత మంచి మార్కెట్ ఏర్పడినప్పటికీ మనకు
ఆచార్య రూపంలో, గేమ్ చేంజర్ రూపంలో డిజాస్టర్స్ చూడవచ్చు. పెద్ది ప్రస్తుతం సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది చూడాలి. అందువల్లనే ఈ ప్లేస్ లో ఎన్టీఆర్ నెంబర్ 1 గా మనం చూడవచ్చు. అండ్ దీంతో పాటుగా రామ్ చరణ్ గారు చిరుత మూవీతోని డెబ్యూ ఇవ్వడము, ఆ మూవీ కూడా యావరేజ్ గా మనం చూడొచ్చు. ఆ తర్వాత మగధీర ఒక ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత అప్స్ అండ్ డౌన్స్ రామ్ చరణ్ గారి మూవీస్ లో కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి ఏంటంటే సీనియారిటీలో చూసుకుంటే ఎన్టీఆర్ గారు సీనియర్ యాక్టర్ గా మనం చూడొచ్చు. దాంతో పాటుగా మూవీస్ కూడా ఎన్టీఆర్ గారి మూవీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ లెక్కన చూసుకుంటే యాక్టింగ్ వైజ్ గా కానివ్వండి, వీళ్ళిద్దరి కంపారిజన్ లో ఎన్టీఆర్ కి కాస్త అప్పర్ హ్యాండ్ ఇక్కడ దొరకవచ్చు. అండ్ డాన్స్ రూపంలో ఇద్దరు ది బెస్ట్ యాక్టర్స్. నిజం చెప్పాలంటే మంచి డాన్సర్స్ ఇద్దరిలో ఇద్దరికి నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంటుంది. చాలా మంచి డాన్సర్స్. వీళ్ళతో పాటు అల్లు అర్జున్ డాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి ఇక్కడ మనం చెప్పలేము. సో యాక్టింగ్ విషయానికి వస్తే కాస్త అప్పర్ హ్యాండ్ మనకు ఎన్టీఆర్ ఇది చూడొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ఫేజ్ నుంచి ఎన్టీఆర్ యాక్టింగ్ అనేది ఎన్టీఆర్ కి అసలు చాలా గొప్ప నటుడు అని చెప్పి పేరు ఉంది. అసలు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ ని మనం చూస్తాం. అందువల్ల ఎన్టీఆర్ యాక్టింగ్ లో ది బెస్ట్ గా చూడొచ్చు. అండ్ చాలా మూవీస్ ఎన్టీఆర్ కళ్ళతో యాక్ట్ చేయడం కానివ్వండి, లేకుంటే ఎన్టీఆర్ హావభావాలు కానివ్వండి, చాలా చూడంగానే జపాన్ లాంటి దేశంలో కూడా ఎన్టీఆర్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే దానికి రీజన్ ఒకటి యాక్టింగ్ అయితే, ఇంకొకటి డాన్స్. దీంతో పాటుగా RRR మూవీ తర్వాత తను కంటిన్యూ చేసిన మార్కెట్. ముఖ్యంగా ఎన్టీఆర్ మూవీస్ లో చూసుకుంటే మనకు కేవలం తెలుగు స్టేట్సే కాకుండా ఆఫ్టర్ RRR నార్త్ స్టేట్స్ అండ్ ఓవర్సీస్, ముఖ్యంగా జపాన్ లాంటి దేశాలలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కేవలం ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడమే కాకుండా మంచి కలెక్షన్స్ ని దేవరా రూపంలో తీసుకొచ్చింది. ఇటు రామ్ చరణ్ విషయానికి వస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది, కానీ పెద్ది మూవీ కానివ్వండి, గేమ్ చేంజర్ లాంటి మూవీ కానివ్వండి, అది నార్త్ స్టేట్స్ లో కానివ్వండి, ఓవర్సీస్ లో కానివ్వండి కలెక్షన్స్ రాకపోవడంతో కాస్త తక్కువగా మనం చూడొచ్చు రామ్ చరణ్ గాని. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో ముఖ్యంగా చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారిది డ్రాగన్ మూవీ ఉంది, మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ. బట్ రామ్ చరణ్ గారి మూవీ ఇంకా నెక్స్ట్ మూవీ ఏంటి అనేది ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది. దాని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మనం మాట్లాడుకుందాం. యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్ కూడా స్టార్టింగ్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. యాక్టింగ్ రావట్లేదని చెప్పి, డాన్స్ బాగానే చేస్తున్నప్పటికీ, ఫైన్స్ బాగానే చేస్తున్నప్పటికీ యాక్టింగ్ సరిగా లేదని చెప్పి, చాలా ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ యాక్టర్ అని చెప్పి చాలా విపరీతంగా ట్రోలింగ్స్ అయితే గురవడం జరిగింది. ఆ తర్వాత రంగస్థలంలో రామ్ చరణ్ యాక్టింగ్ కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ప్రస్తుతం పెద్ది లాంటి మూవీలో కూడా తన భుజాన పైన వేసుకొని మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా మంచి యాక్టింగ్ చేయడం జరిగింది. సో యాక్టింగ్ లో చాలా ఇంప్రూవ్ అయ్యారే కాకుండా యాక్టింగ్ లో తను కూడా ఒక మెయిన్ యాక్టర్ గా రీప్రజెంట్ తనకు తాను చేసుకోవడం జరిగింది. సో యాక్టింగ్ విషయంలో ఎన్టీఆర్ తోని ప్రస్తుతం పోటీ పడుతున్నప్పటికీ ఇక్కడ ఎన్టీఆర్ కి కాస్త ఎక్కువ అప్పర్ హ్యాండ్ ఇవ్వచ్చు. ఎందుకంటే యాక్టింగ్ లో ఎన్టీఆర్ చాలా రోజుల నుంచి మంచి యాక్టర్ గా, కేవలం మనమే కాకుండా చాలా మంది ఎవరు అడిగినా ఒక మొదటిగా యాక్టింగ్ అనగానే మొదటిగా పేరు చెప్పేది ఎన్టీఆర్ పేరు. సో ఇన్ ఫ్యూచర్ ఒక్క మూవీ చాలు. ఎందుకంటే దురేందర్ మూవీకి రాకముందు రణ్వీర్ సింగ్ పరిస్థితి చాలా మందికి తెలుసు. కేవలము అసలు కలెక్షన్స్ రాక, ఓపెనింగ్స్ రాక పరిస్థితి ఉండే. ఇప్పుడు ఇండియాలో ఒక ఫ్రాంచైజీ మూవీ 3,000 కోట్లుగా కలెక్ట్ చేసిన మూవీ దురేందర్ మూవీ. సో ఒక్క మూవీ చాలు ఏ స్టార్ హీరోకైనా ఓవర్ నైట్ స్టార్డమ్ తీసుకురావడానికి. బట్ అక్కడ ఉన్న కష్టము చాలా ఏళ్ల తరబడి ఉంటుంది. ఆ కష్టాన్ని ఏదో ఒక రోజు బయటికి వస్తుంది. మనము ఈ ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ కాస్త అప్పర్ హ్యాండ్ ఉన్నారు అండ్ రామ్ చరణ్ కాస్త తక్కువ ఉన్నారు. ఫ్యూచర్ లో వీళ్ళ ప్రాజెక్ట్స్, వీళ్ళ యాక్టింగ్, వీళ్ళ డాన్స్ ఏంటి అనేది ఫ్యాన్స్ డిసైడ్ చేస్తారు. దీన్ని మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ ప్రకారము నా ఒపీనియన్స్ తో మీ ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యాయా? మీకు ఎవరు యాక్టింగ్ బాగా నచ్చుతుంది? మీకు ఎవరు ఫేవరెట్ హీరో? అండ్ ఫ్యూచర్ లో ఎవరు టాలీవుడ్ ని ఏలే ఛాన్సెస్ ఎక్కువ ఉంది? ఎన్టీఆర్ గారా లేకుంటే రామ్ చరణ్ గారా? ఇలా మీ యొక్క ఒపీనియన్స్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీంతో పాటుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఒక వీడియోకి హైప్ అనే ఆప్షన్ ఉంది. హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. హైప్ కూడా చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.